చాలామంది అనుకుంటారు, అబ్బాయిలు మాత్రం అమ్మాయిల్ని టీజింగ్ చేస్తారు, కామెంట్ చేస్తారు అనుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా టీజింగ్ చేస్తారు. ఆడవాళ్ళు, ఆంటీలు కూడా అల్లుడు వరుస ఇళ్ళలో ఇట్లా కామెంట్ చేస్తారంట. శ్యామలంటేనే వంటలు పోతుంటే అందరు పోతుంటే దా అల్లుడా మాతోటి రా అన్నది చూసినావా అట్లా అంటారట. ఆడవాళ్ళు కూడా చిన్నపిల్లలు అంటారట. లవర్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఇలాంటి మాటలు అంటారు అన్నమాట. కెమెరాకు స్టిల్ ఎలా ఇవ్వాలంటే మన చేతులు, కాళ్ళు, నడుము, ముక్కు, నోరు, తల, నడుము ఇవన్నీ కలిసి పాదాలు, తొడలు, మోకాలు ఇవన్నీ కలిసి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇటుక అనమాట. ఓకే. అయితే ఒక ఇటుకని పేర్చావు నేల మీద. పేర్చి రెండో ఇటుక దాని మీద ఎటు వంపు పెట్టినా, ఎటు పెట్టినా మొదటి ఇటుకకు సంబంధం లేదు కదా! అది అలాగే ఉంటుంది. అదే రెండో ఇటుక పేర్చావు. మూడో ఇటుక వంపు, దొంపు, వంపు అటు ఇటు అటు పెట్టినావనుకో, రెండో ఇటుకకు సంబంధం లేదు కదా! అది అలాగే ఉంటుంది కదా! కదలదు, ఎలాంటి చలనం ఉండదు, సంబంధం లేదు. ఇలా 3, 4, 5, 6, 7, 10 ఇటుకలు పెట్టి అందులో ఏ ఒక్క ఇటుక అటు మార్చి, ఇటు మార్చి, ఇటు మార్చినా మిగతా ఇటుకలకు సంబంధం లేదు కదా! అవి కదలకుండా ఉంటాయి కదా! సంబంధం లేకుండా. ఫోటో స్టిల్ అట్లనమాట. మన అవయవాలు కాళ్ళు, చేతులు అవన్నీ కాళ్ళు పెడితే చేతులు పెట్టే స్టిల్‌కు ఈ కాలుకు సంబంధం లేదనమాట. అట్లుండాలనమాట. చేతులు పెట్టే స్టిల్‌కు మళ్ళా తల పెట్టే స్టిల్‌కు ఏ సంబంధం ఉండొద్దు. తలను కదలడం, కదలడం చేసినా చేతులు అలాగే ఉండాలి. చెయ్యి అలాగే ఉండాలి. అట్లన్నట్టు. కంటెంట్ కూడా అంతే. కెమెరా రాయడమైనా ఇలాగే రాయాలి. ఒక వాక్యం రాసినాక రెండో వాక్యము రాసినప్పుడు మొదటి దానికి సంబంధం ఉండదు. అట్లన్నట్టు. చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. ఓకే. కానీ ఇప్పుడు చేతులు, కాళ్ళు ఇవన్నీ కలిసి ఒకే శరీరం కదా! ఇగో ఇట్లా ఒకే ఆర్టికల్ అనమాట. ఇది ట్రిక్. ఒక కంటెంట్ ఎలా సృష్టించబడుతుందంటే మంచోడు పిచ్చి పిచ్చి గీతలు గీయమంటే పేపర్ మీద ఏం చేస్తాం? పేపర్ పిచ్చి పిచ్చి గీతలు గీస్తాం కదా! అలా గీస్తే అంటే పిచ్చి పిచ్చి గీతలు అంటే మన దృష్టిలో ఏందంటే అక్షరాలు కానివి అన్నట్టు. అక అక్షరాలు కానివి, ఒక అర్థం లేనివి పిచ్చి పిచ్చిగా గీస్తాం చూసినావా? అలా గీస్తామంట. అర్థం లేనివిగా గీస్తే ఆ గీతాన్ని పిచ్చి గీతలు అంటాం మన దృష్టిలో. కానీ పిచ్చోడు ఏం చేస్తాడు? ఇష్టం ఉన్నట్టు గీస్తాడు. అంటే అక్షరాలు కానివి కాదవి. పిచ్చి గీతలు కూడా కావు. మనం పిచ్చి గీతలు గీస్తాం, అక్షరాలు కానివి అంటాం కదా! అలా కాదు. వాడు మైండ్ ఖరాబ్ అయ్యి అట్లా అట్లా అంటుంటాడు. అంతేగాని వాడిలో విచక్షణ ఉండదు. మైండ్ ఖరాబ్ అయ్యి ఫెయిల్ అయిన బండి ఇష్టం ఉండి పోద్దు అట్లా తయారవుతాడు వాడు. అలా అలా అంటాడు. అంటాడు గీతలు పడతాయి అన్నట్టు. నా ఉద్దేశపూర్వకంగా అన్నాడు వాడు. అంటే ఆ పడే గీతలు, ఆ వ్యవహారం, ఆ కదలిక, ఆ మాటలు అవన్నీ కూడా ఒక సన్నివేశాలు అయితే మాటలైతాయి. అట్లా అనమాట. దాన్ని మనం ట్యూన్‌గా వాడుకుంటే మంచోడు, దాన్ని ట్యూన్‌గా వాడుకుంటే ట్యూన్ అవుతుంది అన్నట్టు. ఓకే. అయితే ఒక కొత్త ట్యూన్. దాన్ని మంచోడు మంచిగా చేయొద్దు మళ్ళా. పిచ్చోడు పిచ్చిలేసి కిచకి ఎట్లా చేస్తాడో అలా మంచోడు చేయాలన్నట్టు. ఓకే. కోతి ఎట్లుంటది పిచ్చి పిచ్చి చేస్తదా? మంచోడు కూడా కోతి లెక్క చేస్తే ఎట్లుంటది? మంచిగుండి చేస్తే మంచోడుగా ఉన్నట్టు అయితది. కాబట్టి మంచోడుగా విచక్షణ కోల్పోయి కోతిలాగా చేసిండనుకో సేమ్. అట్లా అన్నట్టు. ఒక ట్యూన్ కూడా పాట పాడడం కూడా అలా పాడాలి. ఒక మాట రాయడం అలాగా రాయాలి. ఒక పాట రాయడం అలాగా రాయాలి. ఒక కంటెంట్ క్రియేట్ చేయడం అలా క్రియేట్ చేయాలంట. అంటే మంచోడుగా మంచిని కోల్పోయి పిచ్చోడు ఎట్లయితే చేస్తాడో పిచ్చి పిచ్చిగా అలా కావాలన్నట్టు. మన ఉనికిని కోల్పోయి. అలా పాడితే పాటొస్తది, రాగం వస్తది, కంటెంట్ వస్తది, మూమెంట్ వస్తది, సన్నివేశం వస్తది. ఇలా క్రియేట్ చేయాలి సన్నివేశాలు. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఒక ఊరి ప్రత్యేకతలు ఉంటాయి కదా! ఏదో ట్రావెల్స్‌లో పోతే, ఆ బావి ప్రత్యేకతలు, ఆ బావిలో ఎవరు స్నానం చేసినా జబ్బులు తగ్గుతాయి ఇలా చెప్తా ఉంటారు కదా! దాని నుంచి వీడియోలు చేస్తారు కదా! అది ఎట్లుంటదంటే ఆ బావిని చూసి చేయొద్దు. ముందు మనం కంటెంట్ తయారు చేసుకోవాలి. టైటిల్ తయారు చేసుకోవాలి ఆకర్షణీయంగా. యూట్యూబ్‌లో ప్రలోభ పెట్టే కంటెంట్, ప్రలోభ పెట్టే విధంగా టైటిల్ తయారు చేసుకోవాలి. ఆ మ్యాటర్ సైజ్ చేసుకోవాలి. టైటిల్ తయారు చేసుకోవాలి. చేసుకొని ఆ ఊరికి సూట్ అయ్యేలాగా పెట్టాలంట. ఆ విధంగా పెట్టాలంట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి సరిపడే కొలతలు తీసుకొని అంగి కుడితే సరిపోతుంది. కొలతలే వస్తాయి. కానీ ఆ వ్యక్తితోటి సంబంధం లేకుండా ముందు మనం అంగి కుట్టినాము, ప్యాంట్ కుట్టినాము. కుట్టి అతనికి సూట్ చేసినాం అన్నట్టు. ఓహో! అట్లా చేయాలన్నట్టు కంటెంట్. అప్పుడు బాగుంటదన్నట్టు. ఓకే. ఇలా చేస్తే మనం అట్రాక్షన్ అయ్యే టైటిల్ పెట్టుకోగలుగుతాం. అట్రాక్షన్ అయ్యేలాగా మ్యాటర్ రాసుకుంటాం. కంటెంట్ తయారు చేస్తాం. చేసి దీన్ని దానికి టాలీ చేస్తే అప్పుడు ఏమైతే పేరుకే ఆ బావి. కానీ అట్రాక్షన్ అయ్యే కంటెంట్ అట్రాక్షన్ అయ్యే టైటిలే అమ్ముడుపోతది. ఇది ముఖ్యమన్నమాట. ఇలా క్రియేట్ చేయాలన్నమాట. ఒక కంటెంట్ ఎలా సృష్టించాలి అంటే, ఇప్పుడు మనం పిచ్చి పిచ్చి గీతలు గీయాలనుకో, పెన్ తీసుకొని ఏం చేస్తాం పేపర్ పిచ్చి పిచ్చిగా ఇష్టం ఉన్నట్టు గీస్తాం. అవి గీస్తే పిచ్చి పిచ్చిగా గీతలు పడతాయి. కానీ ఆ పిచ్చి గీతలు కూడా విచక్షణతో గీస్తాం కదా! పిచ్చిగా గీయం కదా! ఇష్టం ఉన్నట్టు గీస్తా ఉంటే ఆడ గిన్నెరా గీస్తా అంటే పిచ్చి పిచ్చి గీతలు. అంటే అవి అక్షరాలు కానివి అని అర్థం ఆడ. పిచ్చి పిచ్చిగా గీస్తా ఉంటే. ఎట్లా పడితే అట్లా గీస్తే అక్షరాలు కానివి అని అర్థం పిచ్చి గీతలు అంటే. కానీ అదే పిచ్చోడు ఎట్లా గీస్తాడు తెలుసా? పిచ్చి పిచ్చి గీతలను అక్షరాలు కానివి కాదు వాడి అసలు. పిచ్చిలేసి గీస్తాడు వాడు. పిచ్చిలేసి అంటే ఇష్టం ఉన్నట్టు అక్షరాలు కానివి కాకుండా ఇష్టం ఉన్నట్టు పిచ్చిలేసి మైండ్ పనిచేయక మైండ్ కంట్రోల్ తప్పి కిరాకులేసి ఇట్లా అవుతాడు గీతాడట్టు. నాకు గీయాలని గీయడు అలా అవుతాడన్నట్టు వాడు. కిరాక్ అవుతాడు ఇట్లా. కానీ అవి గీతలు పడతాయి అట్లా. చూసారా? అట్లా అనమాట. వాటిని పిచ్చి గీతలు అంటారు. అంటే పిచ్చోడు పిచ్చి చేసి అట్లా చేస్తా అంటాడు. పిచ్చి పిచ్చి చేస్తా అంటాడు. అంటే చేయాలని చేయడు అది. అలా అయితా అంటది వానికి. చేస్తా అంటే వాడు అయితా అంటాడు. అప్పుడు ఎన్ని పిచ్చి గిచ్చి గీతలు పడతాయి ఆడ. అగో అది పిచ్చి అన్నట్టు. అయితే ఆ పిచ్చోడి దృష్టిని చూస్తే అది ఒక
అక్షరం అదొక మూమెంట్, అదొక స్టెప్పు. సినిమాకు స్టెప్ తీసుకుంటే స్టెప్ అయితది. ఆ! లేకపోతే అలాంటి ఆ పిచ్చి పిచ్చి వాడు చేస్తాడు. పిచ్చి చేసే ఆ పిచ్చి చేష్టలుంటాయి కదా! వాడు తెలియక చేస్తాడు అవన్నీ. ఆ! అట్లా అయితాడు కాబట్టి పిచ్చి పిచ్చిగా అయితాడు కదా! అదొక స్టెప్ అయితది ఆ కదలిక. లేదా ఆ గీత చూసినావా? అదొక అక్షరం అయితది. అదొక మూమెంట్ అయితది. అదొక వ్యవహారం అయితది. అగో ఆ పిచ్చోని దృష్టి నుండి ఆ! దాన్ని మనం తీసుకొని ఆ పిచ్చోని మూమెంట్స్ ఉంటాయి చూసినావా? ఆ గీతలు కావచ్చు, ఆ కదలికలు కావచ్చు, ఆ వ్యవహారం కావచ్చు, ఆ అరుపులు కావచ్చు, అవన్నీ కూడా పిచ్చిలేసి అయితా ఉంటాడు. కాబట్టి వాటిని మంచోడు తీసుకొని స్టెప్స్‌గా వాడుకుంటాడు. మాటలుగా వాడుకుంటాడు. చేతలుగా వాడుకుంటాడు. మూమెంట్స్‌గా, సన్నివేశాలుగా, కథనంగా ఇలా వాడుకోవచ్చనమాట. ఇట్లా పుడతది కథ అనేది. ఇప్పుడు కెమెరా ముందు ఒక స్టిల్ ఎట్లా ఇస్తారంటే, ఆ స్టిల్ ఫేస్ ఫీలింగ్స్ అవన్నీ రియల్ కాదు. జెన్యూన్ కాదు. ఉదాహరణకి హిందీ రానోడు ఉన్నాడనుకో, హిందీ రానోడు హిందీ మాట్లాడితే చూపర్లు ఏమనుకుంటారు, హిందీ వచ్చు కావచ్చు అందుకే హిందీలో మాట్లాడతారు అనుకుంటారు. కానీ మనకి హిందీ రాదు. కేవలం ఆ మాటలు ఇని, నేర్చుకొని అలాగే మాట్లాడుతున్నాడు సేమ్ మళ్ళా. కానీ దాని మీనింగ్ తెలవదు. చూసినావా? అట్లనే మనం కెమెరా ముందు స్టిల్ కూడా అంతే. అది జెన్యూన్ కాదనమాట. జెన్యూన్ కాదు, ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు. ఆ మీనింగ్ తెలవదు వానికి. కేవలం అట్లా పెట్టిండు. బయట ఎట్లా చేస్తారో అట్లా పెట్టిండు. ఆ ఫేస్ ఫీలింగ్స్ అంతే, స్టిల్ అంతే. బయట ఎలా చేస్తారో, ఒక మంచోడు ఎలా చేస్తాడో, నవ్వుడు ఎలా నవ్వుతాడో, ఆడోళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా పెట్టిండన్నట్టు. అందులో ఫేస్ ఫీలింగ్స్, నవ్వు, ఆలోచన అట్లా తెచ్చిపెట్టుకొని పెట్టిండు తప్ప దాని మీనింగ్ కాదు. ఉద్దేశ్యం అది కాదు. దాని మీనింగ్ అది కాదు. దానికి అర్థం కూడా తెలవదు. కానీ అలా పెడితే ఎట్లుంటది రియల్‌గా అట్లా అన్నట్టు. చూసే వాళ్ళకి నిజంగా అనుకుంటారు కదా! అట్లా స్టిల్ పెడతారు. కెమెరా ముందు మాట్లాడడం కూడా అంతే అన్నట్టు. ఓకే. మనం ఇప్పుడు హిందీ ఉన్నది. హిందీ తెలవనోడు హిందీ మాట్లాడతాడు. పక్కోడు మాట్లాడుతుంటే ఇని అది మాట్లాడతాడు తప్ప అర్థం తెలవదు వానికి కూడా. కానీ తెలుగులోళ్ళు అనుకుంటారు హిందీ వచ్చు కావచ్చు అందుకే మాట్లాడతాడు అనుకుంటారు కదా! దీని మీనింగ్ తెలవదని వాళ్ళకి తెలుసా? అగో అట్లా అంటారు. కెమెరా ముందు ఇలా మాట్లాడాలి. నవ్వడము, మాట్లాడడము, విషయం గురించి ఆలోచించని చెప్పినట్టు చెప్పడం ఇవంతా కూడా మీనింగ్ తెలవనోడు ఎట్లా మాట్లాడతాడో అలా నటించాలన్నట్టు. అలా అప్పుడు పాటను రీప్లే చేస్తే సేమ్ మళ్ళీ వస్తది. మళ్ళీ రీప్లే చేస్తే మళ్ళీ అదే సేమ్ వస్తది. మళ్ళీ రీప్లే చేస్తే అదే వస్తది చూసినావా? అలా చేయాలంట. అంతే తప్ప అది జెన్యూన్‌గా చేయకూడదనమాట. ఇదొక నటనే కదా! అట్లా అన్నట్టు. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటది కెమెరా ముందు. ఇప్పుడు మనకు 'చిరంజీవి' డాన్స్ ఉంటది. 'బోలో బోలో బోలోరా' అనే పాట మీద చేస్తాడు కదా! అదంతా స్క్రిప్టెడ్ అన్నట్టు. అతను నిజంగా చేస్తలేడు. స్క్రిప్టెడ్. ముందు వాళ్ళు ప్లాన్ ఏసుకొని, ఆ స్క్రిప్ట్ ప్రకారం చేస్తారంట. అలా జెన్యూన్‌గా ఉంటది చూసినావా? జెన్యూన్‌గా ఉన్నట్టు చేయడంగా స్క్రిప్ట్ అన్నట్టు. అలాగే స్టెప్స్ కూడా జెన్యూన్‌గా ఏసినట్టు ఉంటది. ఫీలింగ్ జెన్యూన్‌గా చేసినట్టు ఉంటది. అదంతా స్క్రిప్టెడ్ జెన్యూన్ అన్నట్టు. అట్లా చేస్తా ఉంటారన్నట్టు. అలాగే ఒక పాట పాడడము, ఆ పాటలో భావాలు ఒలికించడము అదంతా స్క్రిప్టెడే. పాట స్క్రిప్టెడే. కానీ జెన్యూన్‌గా ఉంటదంటే జెన్యూన్‌గా ఉండడం కూడా స్క్రిప్టే అన్నట్టు. జెన్యూన్‌గా వాడు. స్క్రిప్టెడ్‌గా జెన్యూన్ గూడా వాడతారు. వాడితే ఎవరైనా జెన్యూన్‌గా వాడతా అంటారు. ఇది స్క్రిప్టెడ్ కాదనుకుంటారనమాట. అట్లుంటది అది జెన్యూన్‌గా చేస్తే. స్క్రిప్ట్‌ను జెన్యూన్ స్క్రిప్ట్ అన్నట్టు. ఇలాగే మీరు కెమెరా ముందు గూడా ఒక విషయాన్ని చదివి మీరేం జేయాలి, దాని స్క్రిప్ట్ ఏర్పాటు చేసుకొని ఫీలింగ్స్, భావాలు జెన్యూన్‌గా చెప్పినట్టుగా స్క్రిప్టెడ్ చేయాలంట. స్క్రిప్టెడ్‌గా చెప్పాలి ఆ జెన్యూన్. చెప్తే చెప్పినట్టు ఉండది. జెన్యూన్‌గా ఉంటది. మరియు స్క్రిప్ట్ కాబట్టి అద్భుతంగా వస్తున్నట్టు. వినేవారికి అద్భుతంగా ఉంటది.